ఇక్కడున్న మన దవాఖాన లోపల ఖచ్చితంగా చూయించుకోవాలి, సరైన టెస్టులు చేసుకొని ఖచ్చితంగా మెడిసిన్ వాడాలి, మనకు జ్వరం రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చిన జ్వరాన్ని ఎలా పోగొట్టుకోవాలని చెప్పి మందులు వాడాలి. కానీ నిర్లక్ష్యం వహిస్తే మనిషి చనిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ సీజనల్ వ్యాధుల బారిన పడకుండా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దయచేసి ఆరు బయట మల విసర్జన చేయొద్దు. అందరికీ దాదాపు మరుగుదొడ్లు ఉన్నాయి, కానీ చాలా మంది ఏం చేస్తారంటే పాతకాలం పద్ధతులు ఇంకా డబ్బలు పడుకొని కట్టకుంటి అటు ఇటు పోతూ ఉంటారు. అలాంటి పరిస్థితి అయితే ఎందుకంటే కొత్త రోగాలు వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరి విషయాలను గమనించండి. ఈ కొత్త జబ్బుల బారిన పడకుండా ఇప్పుడు ఏంటంటే మన కరోనా వచ్చి చాలా మంది చనిపోయింది. అది మా వస్తాయని చెప్పి ఎవరు కూడా ఊహించారు కరోనా వస్తాయని చెప్పి. అలాగే కొత్త జబ్బులు వస్తున్నాయి. కాబట్టి దయచేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని మీరు నిర్లక్ష్యం చేయకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే మనం మంచుకుంటేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే దాదాపుగా మన ఇంటి పెద్ద మనుషులకు జ్వరం వచ్చి ఒక నెల 2 నెలలు పడుకున్నారు అనుకున్న వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందంటే వాళ్ళ ఇంట్లో ఆర్థికంగా కానీ వాళ్ళు మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా వాళ్ళు వెనుకబడిపోతూ ఉంటారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఏదైనా కొంత అనారోగ్య సూచన అనిపించినప్పుడే వెంటనే ఖచ్చితంగా డాక్టర్ని చూపించుకోండి. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలి. ఇంకోటి మొక్కలు నాటాలి, వాటిని సంరక్షించాలి. మొక్కలు ఎందుకు నాటాలని చెప్పి దాదాపు అందరు నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు. మొక్కలు ఎందుకు నాటడం మాకేం అవసరం అని చెప్పి. దయచేసి మనకు మంచి నీడనిస్తుంది, గాలినిస్తుంది, ప్రాణవాయువునిచ్చేటి చెట్లే. గాలి లేకపోతే మనం 10 నిమిషాలు కూడా బతకలేం. కాబట్టి మొక్కలు నాటాలి, వాటిని సంరక్షించాలి. చెట్లు అధికంగా ఉంటే ఏంటంటే వర్షాభావ పరిస్థితులు అధికంగా ఉంటాయి. చెట్లు అధికంగా పెంచడం వల్ల ఏం చేస్తాయంటే మేఘాలను కరిగించి వర్ష రూపం లోపల నేలకు తీసుకొచ్చే శక్తి చెట్లకే ఉంటుంది. ఇప్పుడు మనం కేరళ రాష్ట్రం కానీ రాష్ట్రాలు చూస్తూ ఉంటే విరివిగా వర్షాలు పడుతూ ఉంటాయి. ఎందుకు పడుతున్నాయంటే అక్కడ చెట్ల శాతం అధికంగా ఉంది. మన వాళ్ళు ఏం చేస్తారంటే అటవీ సంపద పెంచుతారు, మళ్ళీ నరుకుతూ ఉంటారు. కాబట్టి దయచేసి మొక్కలు నాటాలి, వాటిని సంరక్షించాలి. ఇంకోటి సీజనల్ వ్యాధులు అంటే మనకి ఇక్కడ ఉన్నాయి కదా, మన ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. దయచేసి చిన్నగా అనారోగ్య సూచన అనిపించినప్పుడు వాళ్ళకి తీయించుకోవాలి. లేదు ఇంకా మనకు నడవలేని స్థితిలో మనం కదలలేని స్థితిలో ఉన్నామంటే దయచేసి ప్రతి ఒక్కరూ మన పెద్ద హాస్పిటల్లో తీసుకోవాలని చెప్పి తెలియజేస్తుంది. ఒక మాట ఉంటుంది, మనము ఎండగట్టుదాము, పరిసరాలను శుభ్రం చేయాలి. పడగానే సీజనలు వ్యాధులు చిక్కులు పెడతాయి. కత్తరచ్చి మన గ్రామాలను కావరబెడతాయి. కత్తరచ్చి మన గ్రామాలలో కావరబెడతాయి. కత్తరచ్చి మన గ్రామాలలో కావరబెడతాయి. ఖరీఫ్ బ్రతుకుల ప్రాణాలను చిదిమేస్తుంది. ఖరీఫ్ బ్రతుకుల ప్రాణాలను చిదిమేస్తుంది. చిన్న పెద్ద తేడా లేక అభియాగం చేస్తుంది. పరిసరాలను శుభ్రం చేయాము, సీజనల్ వ్యాధుల చితికిన బతుకుల వెలుగు నింపుదాము. సీజనల్ వ్యాధుల చితికిన బతుకుల వెలుగు నింపుదాము. అడ్డమైన రోగాలొచ్చి ఆగమాయ బ్రతుకు, ఆదర బాదర చేతులు కడగక తింటే ఇక మనం పెంచుదాము. సర్కారిచ్చే సౌకర్యాలను వినియోగించుదాము. ఆడుతూ పాడుతూ వాడ బాబు చేసుకుంటా. ఆడుతూ పాడుతూ వాడ బాబు చేసుకుంటా. ఆడుతూ పాడుతూ వాడ బాబు చేసుకుంటా. బడిలో గుడిలో బజారులలో శుభ్రం చేద్దాము. బడిలో గుడిలో బజారులలో శుభ్రం చేద్దాము. మన బడిలో గుడిలో బజారులలో శుభ్రం చేద్దాము. బడిలో గుడిలో బజారులలో శుభ్రం చేద్దాము. స్వచ్ఛమైన మన పల్లెలను నిర్మాణం చేద్దాము. పరిసరాలను శుభ్రం చేయాలి.
ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించండి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోండి. ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల మన పంచాయతీ సెక్రటరీ గారి ఆధ్వర్యం లోపల ఇక్కడ నిర్వహించడం జరిగింది. దీనికి మీ అందరూ హాజరై మీరు ఈ కార్యక్రమం వినడమే కాదు, దయచేసి పాటించండి. ఇంకా తెలియని వాళ్ళకి తెలియజెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని మీ పిల్లల ఆరోగ్యం మీ చేతిలో ఉంది, మీ ఆరోగ్యం కూడా మీ చేతిలో ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను.